లేచి నీవు పరిచర్యకు వెళ్ళు. నీ కూతురు నా దగ్గర భద్రంగా ఉంది. నువ్వు లేచి నేను నీ ముందుంచిన కర్తవ్యాన్ని నెరవేర్చు. నేను నీకు అప్పగించిన పనిని నెరవేర్చు. ఒక రోజు రాబోతుంది, అప్పుడు నీ వారిని నీకు తిరిగి కలుపుతాను. ఇక వారు నువ్వు ఎన్నడూ విడిపోరు. మీరందరూ కలిసి యుగయుగాలు నాతోనే ఉండబోతున్నారు. చింతపడవద్దు, అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. నా దగ్గర భద్రంగా ఉన్నారు. నన్ను సిగ్గుపరచొద్దు. నీ విశ్వాసానికి పరీక్ష ఏర్పడింది. నన్ను సిగ్గుపరుస్తావా? శత్రువు ముందు నా తలదించుతావా? నా కుమారి, పరిచర్య చేయిపో, పనుంది పో. నీకు వెన్ను తడుతున్నాడు. నా కుమారి, ఏం చేస్తున్నావు? తొట్టుపాటుల్లో ఆ స్వరం విన్నారు. నా బిడ్డ, నువ్వు ఏమై ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇదేనా నీ నుంచి నేను ఆశించింది? ఇందుకేనా నేను నా రక్తంతో కడిగింది? పాపంలో పొరలాటానికా? వదిలిపెట్టిన లోకాశల్లోకి వెళ్ళి మళ్ళా మునిగి తేలటానికా? ఇందుకేనా నా రక్తము నీ కోసం దారపోసింది? ఈ పాపంలో నువ్వు కొనసాగటానికా? లేదు తండ్రి, లేదు తండ్రి, నాకొద్దు ఈ జీవితం. రా, బయటికి రా. నువ్వు పని చేయాలి. నువ్వు ధృవతారవై వెలగాలి. రా, అందులోంచి బయటికి రా నా కుమారి. లోకముతో నీవు ఏకీవీకిగా ఉండకూడదు. నీవు ప్రత్యేకించబడిన దానో.